కశ్మీర్ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు ఉగ్ర పన్నాగాన్ని దిగింది పాకిస్తాన్. అందుకు ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషించింది. భారత్లో ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులను ప్రేరేపించింది. ఉగ్రభూతాన్ని భారత్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఇప్పుడు పెంచి పోషించిన పాకిస్తానే ఆ ఉగ్ర రక్కసి కరిచేస్తోంది. నిత్యం ఉగ్రదాడులతో ఇప్పుడు పాకిస్తాన్ ఆత్మాహుతి దేశంగా మారిపోయింది. 2014 అనంతరం 2023లో పాకిస్తాన్లో దారుణమైన సూసైడ్ అటాక్స్ జరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 29 ఆత్మాహుతి దాడులు జరగ్గా అందులో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. 582 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఇది కేవలం ఆత్మాహుతి దాడులతో జరిగిన నష్టమే. సూసైడ్ అటాక్స్ తో పాక్ను వణికిస్తున్నది ఎవరు? ఉగ్రవాదులు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు? తాలిబాన్లతో పాకిస్తాన్ కు కొత్త సమస్య ఏమిటి? పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లు. ఉగ్రవాదం అనే విత్తనాన్ని నాటి దాన్ని పెంచి పోషించింది. తన పేరుకు తానే మచ్చ తెచ్చుకుంది. పాక్ అంటే స్వచ్ఛమైనదని అర్థం, స్థాన్ అంటే ప్రాంతం. పాకిస్తాన్ అనే పేరుకు అర్థం స్వచ్ఛమైనది లేదా పవిత్రమైనది అని అర్థం. కానీ ఆ దేశం జిహాద్ పేరుతో తనకు తానే గొయ్యి తవ్వుకుంది. దేవుడి కోసం చేసే పోరాటం అంటూ అమాయకులను ఉగ్ర ఊబిలోకి దింపింది. భారత్పై దశాబ్దాల కాలం పాటు ఉగ్రదాడుల్ని రెచ్చగొట్టింది. భారత్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటోంది. అదే ఉగ్రవాదం ఇప్పుడు పుట్టినిళ్లను వణికిస్తోంది. ఆత్మాహుతి దాడుల్ని ప్రోత్సహించిన పాకిస్తాన్ ను అవే సూసైడ్ అటాక్స్ స్వచ్ఛమైన దేశానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఆత్మాహుతి దాడులతో ఇప్పుడు ఆ దేశం సూసైడ్ నేషన్ గా మారింది. ఎందుకలా మారింది అంటే 2023లో పాకిస్తాన్ లో అత్యధికంగా ఆత్మాహుతి దాడులు జరిగాయి. తాజా నివేదిక ప్రకారం 2014 తర్వాత పాకిస్తాన్ లో అత్యధిక సంఖ్యలో ఆత్మాహుతి దాడులు 2023లోనే జరిగాయి. ఘోరమైన విషయం ఏమిటంటే సగానికి పైగా ఆత్మాహుతి దాడులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నాయి. తాజాగా ఈ నివేదికను పాకిస్తాన్ కి చెందిన సంఘర్షణ భద్రతా అధ్యయనాల సంస్థ గణాంకాలు విడుదల చేసింది. ఎందుకు ఈ ఏడాది ఎన్ని ఆత్మాహుతి దాడులు జరిగాయి? ఈ ఏడాది పాకిస్తాన్ లో మొత్తం 29 సూసైడ్ అటాక్స్ జరిగాయి. ఈ దాడుల్లో 329 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 582 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అయితే ఇందులో 48% దాడులు పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపైనే జరగడం గమనార్హం. ఈ ఆత్మాహుతి దాడుల్లో 58% మంది గాయపడ్డారు. అక్కడితో ఈ సూసైడ్ అటాక్స్ ఎపిసోడ్ ముగిసిపోలేదు. ఆత్మాహుతి దాడుల సంఖ్య 93% పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఫలితంగా మరణాలు దిగ్భ్రాంతికరంగా 226% అధికమయ్యాయి. క్షతగాత్రుల సంఖ్య కూడా 101% పెరగడం ఆందోళనకరమైన విషయం. అంతేకాకుండా ఆత్మాహుతి దాడులు 2022లో 3.9% ఉండగా 2023 నాటికి అది 4.7% పెరగడం పాకిస్తాన్ లోని సంక్షోభ తీవ్రతను నొక్కి చెబుతోంది. ప్రాంతాల వారీగా చూస్తే ఆత్మాహుతి దాడులు ఎక్కువగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో నమోదయ్యాయి. 2023లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 23 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా 254 మంది మరణించారు. 512 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతాల్లో సూసైడ్ అటాక్స్ ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లో మొత్తం 13 ఉగ్రదాడులు నమోదయ్యాయి. ఈ దాడుల్లో 85 మందికి పైగా చనిపోయారు. 206 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దక్షిణ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో 5 ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 మందికి పైగా గాయపడ్డారు. సింధు రాష్ట్రంలో కేవలం ఒక సూసైడ్ అటాక్ జరిగింది. ఈ దాడిలో 8 మంది బలయ్యారు. 18 మందికి పైగా గాయపడ్డారు. ఈ గణాంకాలు పాకిస్తాన్ అంతటా జరుగుతున్న ఉగ్రదాడుల తీవ్రతను చూపుతున్నాయి. ఆత్మాహుతి దాడులు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి పాకిస్తాన్ నిరంతరం ఉగ్రదాడుల్ని ఎదుర్కొంటోంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాద సంస్థకు ఇస్లామాబాద్ లోని ప్రభుత్వానికి మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్పుల విరమణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా చర్చలకు వచ్చేది లేదని టీటీపీ వెల్లడించింది. ఈ సంస్థ పాకిస్తాన్ పై ఉగ్రదాడులతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతం ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తోంది. టీడీపీ దాడులతో ఇస్లామాబాద్ కాబూల్ మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. కాబూల్ మిలిటెంట్లకు అండగా నిలుస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. ఈ దాడులను ప్రారంభించడానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. ఉగ్రదాడుల్ని ఆపకపోతే చర్యలు తప్పవంటూ పాకిస్తాన్ హెచ్చరించింది. పాక్ బెదిరింపులకు ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం భయపడటం లేదు. పైగా ఇస్లామాబాద్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ పాలకులు తాలిబాన్లు ఖండించారు. ఇస్లామాబాదే కాదు, ప్రపంచంలోని ఏ దేశంపైన దాడులకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించడానికి అనుమతించబోమని తాలిబాన్లు పదే పదే చెబుతున్నారు. ఇరు దేశాల విభేదాలు దౌత్యపరమైన ప్రతిష్టంభనకు దారితీశాయి. రెండు దేశాల మధ్య ఉన్న డ్యూరాండ్ రేఖనే సరిహద్దుగా భావిస్తారు.
ఈ సరిహద్దు వెంబడి తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలకు చెందిన సైనిక బలగాలు పరస్పరం కాల్పులకు దిగుతున్నాయి. దీంతో పలుమార్లు బార్డర్ చెక్ పాయింట్లు మూతపడుతున్నాయి. ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తానే కారణమంటూ ఇస్లామాబాద్ పలుమార్లు ఆరోపించింది. అందుకు పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులే కారణమంటూ నిందించింది. ఆఫ్ఘన్ పౌరులు పాకిస్తాన్ ను విడిచి వెళ్లాలని ఇస్లామాబాద్ ఆదేశించింది. గత్యంతరం లేక లక్షలాది మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్ ను వీడారు. తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అసలే శీతాకాలం కావడంతో ఆఫ్ఘాన్ కు వెళ్లి ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్ పౌరులను పాకిస్తాన్ విడిచి వెళ్లిపోవాలి అనడంపై తాలిబాన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం డిమాండ్ను పట్టించుకోలేదు. ఉగ్రవాదం సరిహద్దు సమస్యలే కాదు, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జల వివాదం కూడా మొదలైంది. తాజా నివేదికల ప్రకారం కునార్ నదిపై డ్యాం నిర్మించాలని తాలిబాన్లు యోచిస్తున్నారు. ఈ నది ఉత్తర పాకిస్తాన్ లో నుంచి పడమరగా ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి తిరిగి పాక్ లోని బలూచిస్తాన్ మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదిపై ఆఫ్ఘాన్ డ్యాం నిర్మిస్తే పాకిస్తాన్ లోని పెషావర్ తో పాటు బెలూచిస్తాన్ లోని పలు ప్రాంతాలకు తాగునీరు లభించడం కూడా కష్టంగా మారుతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ప్రమేయం లేకుండానే ఈ డ్యాం నిర్మించాలని యత్నిస్తోంది. గమ్రీ డ్యాం ప్రాజెక్టుతో 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు 34,000 హెక్టార్లకు సాగునీటిని అందించవచ్చని ఆఫ్ఘాన్ చమురు నీటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టును ప్రైవేటుకు అప్పగించి సత్వరమే పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళితే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ విషయమై బలూచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జాన్ అచక్ జై తాజాగా స్పందించారు. తాలిబాన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, ఇది పాకిస్తాన్ శత్రుచర్యగా పేర్కొన్నారు. డ్యాం విషయంలో ముందుకు వెళితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని బలూచి మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ కు తాలిబాన్లు అనుకూలంగా లేరు. అదే సమయంలో పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్న టీటీపీనేమో తాము తాలిబాన్ల అనుబంధ సంస్థగానే పేర్కొంటున్నారు. తాలిబాన్లేమో తమకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటు తేల్చుకోలేకపోతోంది. ఇప్పుడు సరిహద్దు జలాల సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ నుంచి సవాళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇట్టే చెప్పొచ్చు.